గవర్నమెంట్ ఇచ్చిన గైడ్ లైన్స్ నేను ఒకసారి చదివి వినిపిస్తాను. ఏమి ఇచ్చింది గైడ్ లైన్ అని జస్ట్ మన భాషలో అర్థం చేసుకోవడానికి. గురుగారు మీ పేరు మణికంఠ గారిని నేను జాయిన్ చేయటం వల్ల నాకు డబ్బు వస్తుంది అంటే అది మోసం. మళ్ళీ చెప్తున్నా, బై రిక్రూటింగ్ ఏ పర్సన్ ఇఫ్ యు ఆర్ గెట్టింగ్ మనీ ఇట్ ఈస్ అగైన్స్ట్ ద లా. ఇది ఫ్రాడ్. ఒక వ్యక్తిని కేవలం జాయిన్ చేయడం వల్ల నీకు డబ్బు వస్తుందంటే అది మోసం. మణికంఠ నేను జాయిన్ చేయగానే నాకు డబ్బులు ఎప్పుడు వస్తాయి? ఆయన ఏమన్నా కడితే నాకు వస్తాయి. ఎస్ ఆర్ నో? ఆయన జస్ట్ జాయినింగ్ అంటే ఏంది? జాయినింగ్ అంటేనే అమౌంట్ పే చేయటం, పే చేస్తేనే జాయిన్ అయినట్టు. సో ఈయన జాయిన్ అవ్వకనే నాకు డబ్బులు వస్తాయి. ఇది ఎగనెస్ట్ ద లా. ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి బిజినెస్. దీన్ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది. అందుకే దాన్ని మనీ సపరేషన్ స్కీమ్ పేరు మీద బ్యాన్ చేసిందని చెప్పిన. అది చెప్పిన అదే గవర్నమెంట్ కింద ఏం రాశారంటే, మణికంఠని జాయిన్ చేసిన నేను. ఆయన పోయి పక్కనే ఉన్న వెస్టీ స్టోర్ లో ఒక ఆయిల్ క్యాన్ కొన్నాడు, కుకింగ్ ఆయిల్. ఆయిల్ క్యాన్ ఆయనకి ఎట తెలిసింది? నేను చెప్పడం వల్లే ఆయిల్ క్యాన్ అని తెలిసింది. నా వల్లే ఆయిల్ క్యాన్ సేల్ అయింది. ఎస్ ఆర్ నో? సేల్ అయినటువంటి ఆయిల్ క్యాన్ కమిషన్ నాకు ఇవ్వచ్చా లేదా? ఇప్పుడు మణికంఠకు నేను డబ్బులు ఇవ్వాలి, నాకు మణికంఠ డబ్బులు ఇవ్వాలి. ఆయన ఇంట్లో కావాల్సిన వంట సామాగ్రికి సంబంధించిన వంట నూనె ఆయన కొనుక్కోవడం వల్ల అది నేను చెప్పినందుకు గాను ఆ కమిషన్ నాకు ఇస్తారు. ఇంట్లో మోసం ఏమైనా ఉందా? ఇది డైరెక్ట్. అర్థమైందా? అది అక్కడ రాశారు. ఏది? ఆ చట్టంలో. బై రిక్రూటింగ్ ఏ పర్సన్ ఇఫ్ యు ఆర్ గెట్టింగ్ మనీ ఇట్ ఈస్ అగైన్స్ట్ ద లా. ఒక వ్యక్తిని నువ్వు జాయిన్ చేయడం వల్ల నీకు డబ్బు వస్తుందంటే అది మోసం. జాయిన్ అయిన వ్యక్తి తన ఇష్టపూర్వకంగా తన ఇంట్లో కావాల్సిన ప్రొడక్ట్ ఏమైనా పర్చేజ్ చేస్తే ఆ ప్రొడక్ట్ పర్చేజ్ చేసిన నీకు కమిషన్ రావటం డైరెక్ట్ సెల్లింగ్. దీంట్లో ఎలాంటి మోసం. ఇది గవర్నమెంట్ ఇచ్చిన చట్టం. ఈ హాఫ్ నాలెడ్జ్ భోషుడికే వాళ్ళకి ఇది ఎట్లా అర్థమైందంటే, ఓహో వ్యక్తిని జాయిన్ చేయడం వల్ల డబ్బు వస్తే అది మోసం, పైసలు కట్టిస్తే మోసం, ప్రొడక్ట్ పెడితే జెన్యూనే కదా అని చెప్పి గంటవరకే అర్థం చేసుకున్నారు. ప్రొడక్ట్ ఉంటే జెన్యూన్ కథ. ఇంకేం చేశారంటే మళ్ళీ సేమ్ మీటింగ్ నిమ్మడి దంచుడు, మళ్ళీ కలర్ లైట్లలో పెట్టి అవార్డులు అంటారు కదా, అది తీసుకొచ్చి మీటింగ్లు పెట్టి 13,000 కట్టేయడం మొదలు పెట్టారు. సార్ ఎంత? లాస్ట్ 5 minutes మీరు మాట్లాడితే 5 minutes అయిపోతుంది, మాట్లాడకపోతే సాయంత్రం దాకా ఇన్నే ఉంటారు. 13,000 కట్టేయడం మొదలు పెట్టారు. ఎంత సార్? 13,000 కట్టినావు. నీకు 3 ప్రొడక్ట్లు ఇస్తారు. గవర్నమెంట్ ప్రొడక్ట్ ఉంటే మంచిదని చెప్పారు కదా, 3 ప్రొడక్ట్లు ఇస్తారు. ఏమేమి ఇస్తారు అంటే 2 చీరలు, ఓ సూట్ బట్ట, 2 బూట్లు, షూస్, ఈ కాల్కోటి ఈ కాల్కోటి. ఇప్పుడు ఈ 3 ప్రొడక్ట్ల విలువ ఎంత ఉంటుంది తెలుసా? 3,000 ఉంటుంది. ఎంత? 3,000. నీకు ఎంత గంట కట్టారు దాన్ని? 13,000కి నీకు గంట కట్టారు. దాని వాల్యూ ఎంత? 3,000. ఇది ఎందుకు ఇట్లా చేసిరంటే, ఇక్కడ బ్యాచిలర్స్ ఎంతమంది ఉన్నారు? పెళ్లి కాని మొగోళ్ళు ఒక్కసారి కూడా పెళ్లి కాను సార్ అయినా ఇట్లా లేపితే సగం అయినట్టు. ఇప్పుడు వీళ్ళందరూ ఆ మీటింగ్ పోయారు, జాయిన్ అవ్వాలనుకున్నారు, పైసలు కట్టారు. ఏం కొనాలి? ఈయన చెప్తాడు, సార్ నేను బ్యాచిలర్ని, నాకు పెళ్లి కాలే, గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు, నేను విశాఖపట్నంలో బ్యాచిలర్ లెక్కుంటున్నా, చీరలు కొనుక్కోమంటున్నావు, ఏం చేసుకోవాలి సార్ అంటే, 1,00,000 రావాలంటే చీరనే కొనాలి. నాకు వద్దు సార్. కొనుక్కో. ఏం చేయాలి సార్? నువ్వే కట్టుకోపోతు. ఇప్పుడు నేను చెప్పేటప్పుడు మీకు ఎంత కామెడీ ఉందో, బిజినెస్ కూడా అంతే కామెడీ బిజినెస్. మీరు చెప్పండి, ఇలా వ్యవసాయం లేని వాళ్ళు ఎవరెవరు? అసలు వ్యవసాయమే లేని వాళ్ళు, వ్యవసాయం మొత్తానికే లేని వాళ్ళు అందరూ వ్యవసాయదారులేనా? వ్యవసాయం ఉందా? లేదు కదా. ఇప్పుడు ఈ మేడం దగ్గర పోయి, మేడం నా దగ్గర పత్తి విత్తనాలు ఉన్నాయి, కొనుక్కోండి అని అడిగాను. సార్ మాకు వ్యవసాయం లేదు అని చెప్తాను. ఏం కాదు మేడం, కొనుక్కోండి అన్నాడు. మంచిగా అదే మాకు పని చేస్తలేదా? వ్యవసాయం లేదంటే పత్తి విత్తనాలు కొనుక్కోమంటావు అని తిడతా లేదా? అట్లా తిట్టకపోయినా ఆ రేంజ్ లో ఉంటుందా లేదా? నేను వ్యవసాయం పొలమే లేదంటే విత్తనాలు ఏం చేసుకోవాలని అడుగుతారా లేదా? మరి చీర కొనుక్కోవాలని నువ్వు అడగాలా లేదా? అడుగుతలేవాడా? ఏం ఎందుకు అడగలేవంటే, అవే కొన్నా నా కారు బయట ఉంది, నీ కారు వద్దా? నరాలు దగ్గర లోపల బలించి పోతుంది. ఎందుకు కొనాలరా? తెలియదు. సార్ నేను బర్రెలు కాసుకుంటా, నాకు సూట్ ఎందుకంటే, నువ్వు సూటే వేసుకోవాలి, బర్రె కాసుకున్నా పర్లేదు, సూటే ఎందుకు వేయాలరా? ఇవి కట్టాలి కదా మగడా. ఇవి కట్టాలంటే ఉత్తకు కట్టిస్తే గవర్నమెంట్ వంగవేడి తంతది. అందుకనే పేరుకి ఇవి అర్థమవుతారని చెప్పింది. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ గవర్నమెంట్ రూల్ 3 ప్రొడక్ట్ నీకు అంట కడతారు. ఆ ప్రొడక్ట్ నీకు అవసరం ఉన్నా నువ్వే ఆలోచించాలి. మధ్య 13,000 కట్టమని ఆడే చెప్తున్నాడు, ఇవే తీసుకోమని ఆడే చెప్తున్నాడు. స్కామ్ అని అర్థమవుతుంది అని. ఇప్పటికి కొన్ని లక్షల కోట్లు పోయినాయి దీనివల్ల. నవ్ ఇట్ ఈస్ దేర్. ఈ కంపెనీ ఉంది, ఇంకా విశాఖపట్నంలో స్టోర్ ఉండదు. మా ఢిల్లీకి వెళ్ళొస్తే అని చెప్తారు. ఎందుకు వైజాగ్ లో చీరలు